కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ఒక కీలక పరిణామం జరిగింది. అదేంటంటే దీనికి సంబంధించి ఒక పిల్ దాఖలైంది ఏపీ హైకోర్టులో. ఏమని? కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని ఈ ప్రభుత్వం చెప్తోంది. తద్వారా న్యాయ వ్యవస్థ అధికారాలని రాష్ట్ర ప్రభుత్వం లాక్కున్నది. వాళ్ళే నిర్ణయిస్తున్నారు ఎక్కడ హైకోర్టు బెంచ్ ఉండాలి ఏమిటి అనేది అని వాదిస్తూ ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ని ఇద్దరు న్యాయవాదులు వేశారు, తాండవ యోగేష్, తురగా సాయి సూర్య. దీని విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఏమన్నదంటే, రాష్ట్ర ముఖ్యమంత్రో లేకపోతే న్యాయశాఖ కార్యదర్శో ఫలానా చోట బెంచ్ పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి హైకోర్టు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అన్నది. అంటే కర్నూలులో బెంచ్ పెట్టాలా లేదా అనేది పూర్తిగా హైకోర్టు విచక్షణాధికారం అనే విషయాన్ని చెప్తోందన్నమాట. ఈ విచారణ సందర్భంగా పిటిషనర్లు ఏమని వాదించారంటే, పోయినేడాది అక్టోబర్ 28వ తేదీన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయశాఖ కార్యదర్శి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏమని చెప్పారంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హామీ ఇచ్చారు. దానికి అర్థం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో బెంచ్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇది న్యాయ వ్యవస్థ అధికారంలో జోక్యం చేసుకోవడమే అని అన్నారట. సో దాని మీద హైకోర్టు ఈ విధంగా రెస్పాండ్ అయింది. సో ఇక్కడ ఒక క్లారిటీ ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయగలదు అంతే, కానీ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలా లేదా అనే విషయం పూర్తిగా హైకోర్టు పరిధిలో ఉన్నది. దీనికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, అలాగే జస్టిస్ చీమరపాటి రవి, వీరిద్దరితో కూడిన ధర్మాసనం ఈ కేసును వింటోంది. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇప్పటికే న్యాయమూర్తులతో ఒక కమిటీ వేశాం కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించడానికి. వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ పిటిషన్ వింటాము. ఇప్పుడు పిటిషన్ వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు దీన్ని అపరిపక్వ దశలో వేశారు, అంటే సరైన సమయంలో వేయలేదు. ప్రస్తుతం ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ కర్నూలులో బెంచ్ పెట్టాలా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తోంది. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్లో ఏముంటుందో తెలియకుండానే ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు. ఒకసారి కమిటీ నిర్ణయం వెలువరించిన తర్వాత దానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో మీరు కావాలంటే పిటిషన్ వేసుకోండి, అప్పుడు మాట్లాడదాం అని చెప్పింది హైకోర్టు. సో దీన్ని బట్టి అర్థమయ్యే అంశం ఏంటంటే, కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలోని న్యాయశాఖ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి ఒక లేఖ కూడా రాసింది. ఇప్పుడు బాల్ హైకోర్టు వారి కోర్టులో ఉన్నది. వారు న్యాయమూర్తులతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి ముందుకెళ్తాము అని చెప్తున్నారు. కాబట్టి కర్నూలులో హైకోర్టు బెంచ్ వస్తుందా రాదా అనేది పూర్తిగా హైకోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.